హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు వరుస ట్వీట్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఎవరిని ఎందుకు ఏంటి అనేది కొంచెం క్లియర్గా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ ట్వీట్ల వర్షం వెనుక ఏంటి, అసలు ఆంతర్యం ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి అనేది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఇదంతా కూడా 4 రోజుల క్రితం నుంచి పవన్ కళ్యాణ్ గారు వరుసగా అనేక కార్యక్రమాలకు వెళుతూనే కొన్ని కీలకమైనటువంటి ట్వీట్లు కూడా చేస్తున్నారు. ఇది దేశాన్ని మేల్కొల్పుతూ దేశంలో ఉన్నటువంటి యువతని, హిందువుల్ని తట్టి లేపే విధంగా ప్రతి ఒక్కరి గుండెను టచ్ చేసి మీరు నిద్రపోతున్నారు, నిద్రపోతే చాలా దారుణం జరుగుతుంది, మీరు లేవాలి అని చెప్పి తట్టి లేపుతున్నట్టుగా అనిపించింది. ఒకసారి మీకు చూసుకుంటే 4 రోజుల క్రితం తమిళనాడుకు సంబంధించి ఒక టెంపుల్ గురించి మాట్లాడుతూ ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత నిన్న మళ్ళీ 18 hours బ్యాక్ ఇంకొక ట్వీట్ చేశారు. ఎందుకు అంటే ఈ వీడియో కూడా ఒక లింక్ ఒకటి పెట్టి దాన్ని ట్యాగ్ చేసి పవన్ కళ్యాణ్ గారు చేసింది. డిఎంకే లీడర్స్ అండ్ సబ్మిట్ చేశారు. ఒక 120 మంది ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కూడా ఒక 120 మంది ఎంపీలు కలిపి ఒక టెంపుల్కి సంబంధించి ఒక నోటీస్ అయితే ఇవ్వటం జరిగిందట. అది ఏంటి, ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్లో ఏం మాట్లాడారు, పై ట్వీట్ ఏంటి అనేది నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేసాం. ఇప్పుడు ఈ ట్వీట్ గురించి మీకు ఒకసారి చదివి వినిపిస్తాయి. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఇంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటి? చాలా క్లియర్గా కపట సెక్యులరిజం పేరిట న్యాయ వ్యవస్థను బెదిరించటమే అని పవన్ కళ్యాణ్ గారు హెడ్డింగ్ పెట్టారు. ఇక్కడ మీకు తెలుగులో ఎందుకంటే అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ దేశంలో అత్యంత పవిత్ర హిందూ క్షేత్రాల్లో ఒకటైన శబరిమల దేవాలయానికి సంబంధించిన సాంప్రదాయాన్ని మార్చేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం తీర్పిచ్చినప్పుడు దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి. అయినప్పటికీ ఒక జడ్జికి ఇంపీచ్మెంట్ చర్య తీసుకోలేదు. ఒక ప్రధాన మత ఆచారాన్ని మార్చిన ప్రతిస్పందన మాత్రం కేవలం రివ్యూ పిటిషన్ల వరకే పరిమితమైంది. రాజకీయంగా జడ్జిలను తొలగించమని ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల ఒక మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి పోయి దేవుడిని అడుగు, నువ్వు విష్ణు భక్తుడివిని అంటున్నావు కదా, చెప్పుతున్నావు కదా, అయితే వెళ్ళి మీ దేవుడిని ప్రార్థించుకో అని ఎగతాళిగా చేసినటువంటి వ్యాఖ్యలకు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఆయనను క్షమాపణ చెప్పమని కూడా ఎవ్వరూ అడగలేదు. అంతేకాక ఒక న్యాయవాది మాజీ సీజేని దూషించినప్పుడు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు వెంటనే ముందుకు వచ్చి ఆ న్యాయమూర్తిని సమర్థించాయి, ఆయన గౌరవాన్ని కాపాడుతూ గళమెత్తాయి. కానీ నేడు మాత్రం ఆ పరిస్థితి నుంచి పూర్తి భిన్నంగా ఉంది. ఒక సర్వీసులో ఉన్న హైకోర్టు జడ్జి భక్తులు తమ దేవాలయానికి చట్టబద్ధతగా చెందినటువంటి ప్రదేశాలను దీపం వెలిగించే హక్కు సమర్థిస్తూ ఇచ్చినటువంటి తీర్పును మాత్రం రాజకీయంగా దాడులకు గురవుతున్నారు. ఇంపీచ్మెంట్ కేవలం సౌభీత్యమైనటువంటి దూర్య వ్యవహారాలు లేదా అసమర్థత ఆధారంగా మాత్రమే చేయాలి. అయితే ఇక్కడ డిఎంకే ఆధ్వర్యంలో ఎన్డీఏ బ్లాక్ చెందినటువంటి ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి కొంతమంది 120 మంది ఎంపీలు రాజ్యాంగాన్ని ఆయుధంలా ఆ జడ్జిపై ఇంపీచ్మెంట్ కోరుతున్నారు. ఆ న్యాయ బాధ్యత రాజకీయమైనటువంటి స్పష్టతగా నిజంగా అతను అది చూస్తుంటే బెదిరింపులానే కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒక జడ్జి హిందూ మతాన్ని కాపాడే తీర్పు ఇచ్చాడని మాత్రమే కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు ఇంత క్రూరంగా ఆయనను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాయి? ఇది న్యాయస్థానాలను ఒక బెదిరింపు కాదా? హిందూ ధార్మిక ఆచారాలపై కేసులు వేస్తే తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడండి అనే సందేశం అన్ని జడ్జిలకు పంపడం కాదా? ఇంపీచ్మెంట్ ప్రక్రియ ఇలా ఏకపక్షంగా పాక్షికతతో వినియోగించడం భయంకరమైనటువంటి మొగ్గదనం, ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు అజెండాల్లో ఉన్నటువంటి భాగంగా బహిర్గతంగా తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, రీసెంట్గా ఒక తమిళనాడుకు సంబంధించినటువంటి దేవాలయంలో ఇక్కడ ఎప్పుడు కూడా కార్తీక మాసానికి సంబంధించి దీపాలు వెలిగిస్తూ ఉంటారట. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటే టెంపుల్, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దాంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి అది ఆచారంగా వస్తుంటే దాని మీద అక్కడి ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి ఆ పర్మిషన్ లేదని చెప్పి క్యాన్సిల్ చేశారని చెప్పింది. అయితే అక్కడ ఉండేటువంటి హిందూ భక్తులు అందరూ కూడా ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, వాళ్ళకి గతంలో కూడా చేసుకుంటున్నారు, అది వాళ్ళ మత ఆచారం కింద వస్తుంది, మీరు దాన్ని ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు, వాళ్ళకి ఆ హక్కు ఉంది, పర్మిషన్ ఇవ్వాల్సిందని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి జీవో పాస్ చేసింది. అయితే అక్కడ ఏం జరిగింది, స్టేట్ గవర్నమెంట్ మాత్రం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎవరైనా కానివ్వండి నాకు అనవసరం, మేము ఇవ్వం అంతే, మాకు ఏ మతాల గురించి, ముఖ్యంగా హిందూ మతం గురించి మాకు అవసరంలా, వాళ్ళ ధ్యాసే మాకు అవసరంలా, వాళ్ళు ఎలా పోయినా మాకు అవసరంలా, వాళ్ళ మత ఆచారాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, 100 సంవత్సరాల నుంచి చేసుకుంటే అప్పుడు వెళ్ళి వెనక్కి చేసుకోమని చెప్పండి, కానీ ఇప్పుడు చేసుకోవద్దు అని చాలా స్ట్రిక్ట్గా మళ్ళీ పర్మిషన్
కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా క్యాన్సిల్ చేయటం మీన్స్ ఇవ్వాల, పర్మిషన్ ఇవ్వాల. వాళ్ళు జరుపుకోవడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన అక్కడ పోలీసులు పెట్టి ఇంకొకటి పెట్టి బెదిరించే పని చేశారు తప్ప ఇంకొకటి చేయలే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే ఆ తమిళనాడుకి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు డిఎంకే కావచ్చు, అలాగే దానికి వత్తాసు పలుకుతున్నటువంటి ఇండియాకి సంబంధించినటువంటి కూటమి ఎంపీలు ప్రియాంక గాంధీ గారు కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓం బిర్లా గారికి ఇవ్వటం జరిగింది. అంటే ఎంతో అంటే ఒక పగడ్బందీగా హిందూ సనాతన ధర్మాన్ని మట్టు పెట్టాలనేటువంటి కుట్ర 120 మంది ఎంపీలతో కూడినటువంటి ఈ బృందం చేస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దీని మీద ఎందుకనంటే, ఒక్క శబరిమలకు సంబంధించిన ఇష్యూ తీసుకుంటే, శబరిమలలో ఆ ఇష్యూ జరిగినప్పుడు ఎవరు బయటకు వచ్చి మాట్లాడాల. హిందువులు ఎంతో మంది రోడ్లెక్కి ఎంతో మంది ధర్నాలు చేసి ఎన్నో రాస్తారోకలు చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఒక్క ప్రభుత్వం కూడా వాళ్ళకి వత్తాసు పలికి వాళ్ళ భాషట అండగా నిలిచినటువంటి పరిస్థితే చేయలేదు. ఎందుకనో ఏమో నాకు అర్థం కాదు. అంటే వేరే వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు మాత్రం ఓట్లు కాదా, వాళ్ళతోనే గెలవాలనేటువంటి ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ సరిగ్గా మనకి అటు ఇటు వేస్తూ ఉంటారు, వాళ్ళైతే మనకి గంపగుత్తుగా ఓట్లు పడేస్తారనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఆ రేంజ్లో ఉంది. కానీ ఇది హిందువులకే లేదని చెప్పాలి. పదే హిందువుల మీదే ఇలాంటివి దాడులు, ఇలాంటి పనులు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే నేనంటుంది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎలాగైతే ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డు ఉందో, ఎలాగైతే క్రిస్టియన్స్కి మిషనరీస్ ఉన్నాయో, అలాగే హిందువులకి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఉండాలి. ఇది ఉంటే తప్ప హిందువులకి న్యాయం జరగదు. హిందూ దేశంలో హిందువులకి రక్షణ లేకపోతే ఎలాగా, సనాతన ధర్మానికి దాని మూలాలతో ఎదిగినటువంటి ఈ దేశం ఆ సనాతన ధర్మాన్నే కాపాడుకోపోతే ఎలా అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నినాదం. దీని గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎవరో కూడా, అంటే నేను వేరే పార్టీని అంటాం కాదు, కానీ మతం ముసుగులో వచ్చేటువంటి చాలా పార్టీలు వాళ్ళ భుజాల మీద కొంతవరకు వేసుకుంటాయి, కొంతవరకు వేసుకోలేరు. వాళ్ళు అక్కడి నుంచి బయటికి రాలేరనే చెప్పాలి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా మోస్తున్నారు సనాతన ధర్మాన్ని. ఆ ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే, అన్ని మతాలను ఒకేలా చూడటం అనేది ఆయన చెప్పే విధానం కూడా. ఎక్కడా కూడా నా సనాతన ధర్మం, మొన్న మీరు ఉడిపి వెళ్ళినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, నా సనాతన ధర్మం ఏ మతాన్ని కించపరచమని ఎక్కడా చెప్పలా. అవతల వాళ్ళని గౌరవించమంది, నా మతాన్ని పూజించుకోమని చెప్పింది. అదే నాకు ఇచ్చినటువంటి నా సనాతన ధర్మం విలువ, నాకు ఇచ్చినటువంటి గొప్ప సందేశం అని చెప్పారు. అలాంటిది ఎక్కడా కూడా మరి మిగతా వాళ్ళు ఎందుకని ఓన్లీ హిందూ మతాన్నే తొక్కేయాలనేటువంటి కుట్ర ఈ ఇండియా కూటమి చేస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. మరి దీని మీద ఎలాంటి ఉద్యమం చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తుంది. డెఫినెట్గా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని చెప్పి ఆయన హ్యాష్ చేసి మళ్ళీ ఒక ట్వీట్ వదిలేరు. దీని మీద చర్చ ఇప్పటికే జరుగుతుంది. డెఫినెట్గా ఇది ఇంకొంచెం ఉధృతం కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్గా అది అవసరం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ప్రతి రాజకీయ పార్టీ హిందువులని, హిందూ మతాలని, హిందూ దేవుళ్ళని కించపరుస్తూ చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, సనాతన ధర్మాన్ని ఏదో ఒక రకంగా మొత్తం కూకటవేలుతో పీకేయాలనేటువంటి మాటలు తమిళనాడుకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం కొడుగ్గా ఉన్నటువంటి ఉదయనిధి మారన్ మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తాం. అంటే ఒక కుట్రపూరితంగానే ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇది చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది.